హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ ఫ్లాషింగ్ లైట్స్ అంటే మన ఎకానమీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ తీసుకొచ్చింది మంత్లీ బులెటిన్లో. సో దానికి సంబంధించిన ఎడిటోరియల్ అది. సో బిఫోర్ వి స్టార్ట్ దిస్, లెట్స్ డిస్కస్ దిస్ స్పెషల్ ఆఫర్ దట్ వీ హ్యావ్ on UPSC optional courses. In fact, LTX classes UPSC program is celebrating its first anniversary on 25th May 2021. Last year, exact గా 25th May 2020 రోజున LTX UPSC ఎకానమీ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. సో 1 year అయింది, యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నాం. అందుకని వీఆర్ గివింగ్ ఫ్లాట్ 10% ఆఫ్ ఆన్ ఆల్ అవర్ కోర్సెస్. ఇది యూపీఎస్సీ ఆప్షనల్ కోర్సెస్ పైన మీరు చూస్తే ఇది మన రెగ్యులర్ ఫీ, మీరు పాస్ చేసి చూడొచ్చు. దిస్ ఈజ్ ది స్పెషల్ యానివర్సరీ ఫీ విత్ 10% డిస్కౌంట్. మనం అందరూ చేస్తున్న ఆప్షన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఎస్ఐఆర్ విచ్ ఆర్ కవర్డ్ బై మీ, ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ విచ్ ఆర్ కవర్డ్ బై సాయిరామ్ సార్. ఇందులో పిఎస్ఐఆర్ అండ్ సోషియాలజీ ఈ రెండు కూడా కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ 23rd May అంటే సండే నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. పిఎస్ఐఆర్ అండ్ సోషియాలజీకి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆంథ్రోపాలజీకి ఆల్రెడీ రన్నింగ్ బ్యాచెస్ ఉన్నాయి. యూ కెన్ జాయిన్ ఇన్ దట్. మళ్ళీ ఆగస్ట్ నుంచి కొత్త బ్యాచ్లు ఉంటాయి, వాటిలోంచి కూడా మీరు వినొచ్చు. సో ఇన్ లైఫ్ టైం వ్యాలిడిటీ మనం ఇస్తాం కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఎప్పటి నుంచి జాయిన్ అయిపోవచ్చు. ఇన్ఫాక్ట్ పేపర్ 1 ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది, పేపర్ 2 ఎంటర్ అవుతున్నాం. ఇవి ఫ్రెష్గా స్టార్ట్ అవుతున్నాయి, పిఎస్ఐఆర్ అండ్ సోషియాలజీ. అండ్ దిస్ ఈజ్ అవర్ స్పెషల్ యానివర్సరీ ఫీ, వ్యాలిడ్ ఓన్లీ టిల్ 25th May, విచ్ ఈజ్ అవర్ యానివర్సరీ డే. ఐ హోప్ యూ విల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మేడం ప్రత్యూష మేడంకి మీరు కాల్ చేసి జాయిన్ కావచ్చు. దిస్ ఈజ్ ద నెంబర్ యూ హ్యావ్ టు కాల్. Similarly, Indian economy second cycle ki new cycle for 2022 starts again on the same day. Last year 25th May రోజు నేను స్టార్ట్ చేశాను ఎకానమీ. సో అదే రోజున మళ్ళీ స్టార్ట్ చేస్తాను. దిస్ డే ఆల్సో హ్యాపెన్స్ టు బి మై బర్త్డే. సో నా ఫేవరెట్ సబ్జెక్ట్ని ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను మళ్ళీ కూడా. అండ్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ దీస్ ఎగ్జామ్స్. ఈవెన్ నాబార్డ్, సెబీ, ఆర్బీ గ్రేడ్ బి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మీకు అవసరమైన ఎక్స్ట్రా సిలబస్ కూడా నేను కవర్ చేస్తాను. యూ కెన్ జస్ట్ పే 5,000 అండ్ దెన్ కామెంట్ ఫర్ రికార్డెడ్కి. లేదా లైవ్ వింటాను అనుకుంటే మీకు 8,000 ఉంటుంది. ఇన్స్టాల్మెంట్స్లో కావాలంటే 10,000 ఉంటుంది. అగైన్ దిస్ ఇస్ వ్యాలిడ్ టిల్ 25th May అండ్ దిస్ ఈజ్ ద నెంబర్. ప్రత్యూష మేడంకి మీరు కాల్ చేసి జాయిన్ కావచ్చు. సో సేమ్ థింగ్ ఇట్ హోల్డ్స్ ట్రూ ఫర్ ఆల్ అవర్ కోర్సెస్. అన్ని కోర్సెస్ పైన కూడా ఆఫర్ ఉంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ పైన, గ్రూప్ 1 పైన, అన్ని ఆప్షనల్స్ పైన, ఈ అన్ని ఫ్లాగ్షిప్ కోర్సెస్ పైన వీఆర్ గివింగ్ 10% ఆఫ్. దిస్ ఈజ్ ద నెంబర్ యూ షుడ్ కాల్. అండ్ బ్యాంక్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ వీఆర్ ప్రొవైడింగ్ 1 day ఫ్రీ ట్రయల్ ప్రొవైడ్ చేస్తున్నాం మీకు. మీరు మన కోర్సెస్ ఎలా ఉన్నాయి చూడాలంటే యూ కెన్ కాల్ భారతి మేడం. షీ హ్యాండిల్స్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి కోర్సెస్. ఇది మేడం నెంబర్. ఒకరోజు కోర్స్ యాక్సెస్ తీసుకోండి, ఎలా ఉంటుందో చెక్ చేసుకోండి, నచ్చితే యూ కెన్ కమ్ అండ్ జాయిన్. లెట్స్ బిగిన్ ద షో. రైట్, టైటిల్ ఏముంటుంది? ఫ్లాషింగ్ లైట్స్. ఫ్లాషింగ్ లైట్స్ అంటే ఇండికేటర్. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎదురుగా ఏదన్నా వస్తుంది అనుకోండి, మనం చెప్తాం బాబు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళు అని చెప్పడానికి మనం ఏం చేస్తాం? లైట్ ఇలా ఫ్లాష్ చేస్తాం కదా. ఆ సెన్స్లో అర్థం చేసుకుంటే బాగుంటుంది. అంటే ఎకానమీకి డేంజర్ సైన్స్ కనిపిస్తున్నాయి, కొన్ని అడ్డంకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి ఇండికేటర్ది. యాజ్ ఇన్ఫ్లేషన్ థ్రెటన్స్ ఎకానమీస్ కన్జంప్టివ్ కెపాసిటీ, క్యాష్ ట్రాన్స్ఫర్స్ కెన్ బూస్ట్ డిమాండ్. బ్యూటిఫుల్ సెంటెన్స్. ఇన్ఫ్లేషన్ వల్ల ఎకానమీ యొక్క కన్జంప్టివ్ కెపాసిటీ తగ్గిపోతున్న ఈ క్రమంలో క్యాష్ ట్రాన్స్ఫర్స్ కెన్ బూస్ట్ డిమాండ్. దీని అర్థం ఏంటి? ఫస్ట్, వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్? ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ధరలలో పెరుగుదల. దేంట్లో? గుడ్స్ అండ్ సర్వీసెస్లో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏమైనా పెరుగుదల కనిపించిందా? ఉల్లిపాయలు ఇంతకు ముందు కేజీ 50 రూపాయలు అయితే ఇప్పుడు కేజీ 60 రూపాయలు అయిందంటే అర్థం ఏంటి? ఒక 12% పెరిగింది అంటే ఇన్ఫ్లేషన్ ఉంటుంది. అలా మనం రోజువారీ కొనుగోలు చేసే వస్తువులు మరియు సేవలు అంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ, చదువులు కానీ, మెడిసిన్ ఫీజు కానీ, ఇవన్నీ మెడికల్ ఖర్చెస్ కానీ, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి అనుకోండి, మనకేమవుతుంది? మన కన్జంప్టివ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే నీ ఆదాయం 10,000 రూపాయలు అనుకోండి. సో 10,000 రూపాయలకి ఇంతకు ముందు మనం కావాల్సినవన్నీ కొనుక్కోగలిగాం, బాగానే ఉంది. ఇప్పుడు ఇప్పుడు మనం ఏవైతే కొనుక్కుంటున్నామో వాటి ధర 10% పెరిగిపోయింది అనుకోండి. అప్పుడు మనకి వీటిని కొనాలంటే ఎంత కావాలి? మనకి 11,000 కావాలి, అంతేనా? 11,000 కావాలి. ఇప్పుడు నా దగ్గర 10,000 ఉన్నాయి, నేను ఎన్ని కొనగలుగుతాను? ఇంతకు ముందు కొనదానికంటే తక్కువ కొనగలుగుతాను. సో నా కన్జంప్టివ్ కెపాసిటీ ఏమైపోయింది? తగ్గిపోయింది. ఐ కెనాట్ కన్జ్యూమ్ యాజ్ మచ్
ఐ యూజ్ టు కన్జ్యూమ్ ఎర్లియర్. ఇంతకుముందు ఆ 10,000తో ఎన్నైతే కొన్నానో ఇప్పుడు అదే 10,000తో అన్ని కొనలేను, ఎందుకంటే వాటి ధర పెరిగిపోయింది. మరి ధర పెరిగిపోయినప్పుడు నా ఆదాయం పెరిగినప్పుడు నేను ఏం చేస్తాను, నా కన్జంప్షన్ తగ్గించుకుంటాను. దట్స్ వాట్ హీస్ ట్రైంగ్ టు మీన్ దేర్. కన్జంప్టివ్ కెపాసిటీ తగ్గిపోవడం అంటే మీనింగ్ అది. మనకి ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అర్థమెటిక్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, పర్సంటేజెస్ చాప్టర్లో వస్తూ ఉంటాయి అనమాట. ఒకప్పుడేమో నెలకి 25 కేజీల బియ్యం తినేవాళ్ళు, ఇప్పుడేమో రైస్ ధర ఏమో 20% పెరిగిపోయింది. సో వాళ్ళ ఎక్స్పెన్సెస్ పెరగకుండా ఉండాలంటే కన్జంప్షన్ ఎంత తగ్గించుకోవాలని అడుగుతారు. మరి 20% ధరలు 25% ధరలు పెరిగాయి అంటే కన్జంప్షన్ ఎంత తగ్గించుకోవాలి, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో నీకు సేమ్ ఎక్స్పెన్సెస్ ఉండాలి అన్నప్పుడు, ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా యూ హావ్ టు కన్జ్యూమ్ లెస్. కన్జంప్షన్ తగ్గిందంటే అర్థం ఏంటి, డిమాండ్ తగ్గిపోతుంది, నీ కొనుగోలు తగ్గిపోతాయిగా. మార్కెట్లో ఇంతకుముందు 25 కేజీలు కొనేవాడివి, ఇప్పుడేమో లెటర్స్ 20% తగ్గించేస్తావు అనుకో, 5 కేజీలు తగ్గించేస్తావు అంటే 20 కేజీలే కొంటావు. ఇంతకుముందు 25 కేజీలు కొనేవాడివి ఇప్పుడు 20 కేజీలే కొంటున్నావు అంటే మార్కెట్లో డిమాండ్ తగ్గినట్టే కదా. అలా అందరికీ కూడా డిమాండ్ తగ్గింది అనుకోండి, దట్ ఎఫెక్ట్స్ ది ఎకానమీ, ఆర్థిక వ్యవస్థని అది దెబ్బతీస్తుంది. అందుకని అలా చెప్తున్నారు. సో ఇలాంటి టైంలో ఏది హెల్ప్ చేస్తుంది, క్యాష్ ట్రాన్స్ఫర్స్. క్యాష్ ట్రాన్స్ఫర్స్ అంటే అర్థం ఏంటి, గవర్నమెంట్స్ ఇఫ్ దే ట్రాన్స్ఫర్ మనీ టు పీపుల్స్ అకౌంట్స్, ప్రజల యొక్క అకౌంట్ కి గవర్నమెంటే క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తే నీ ఆదాయం పెరిగింది కదా, నీ దగ్గర 10,000 ఉండేది, నౌ యూ హ్యావ్ ఎక్స్ట్రా మనీ కమింగ్ ఇన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ విచ్ యూ కెన్ యూస్ టు స్పెండ్. ఆ మనీని మనం ఏం చేస్తాం, వీ స్పెండ్. మనం స్పెండ్ చేయడం వల్ల మళ్ళీ డిమాండ్ అనేది బూస్ట్ అవుతుంది. డిమాండ్ బూస్ట్ అంటే అర్థం ఏంటి, స్ట్రెంథెన్. డిమాండ్ బూస్ట్ అవ్వాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ cash. That's what he's trying to mean. The RBI's latest monthly bulletin has just confirmed what many economists and anecdotal evidence have been pointing to. RBI యొక్క లేటెస్ట్ మంత్లీ బులెటిన్ ఏం చెప్పింది మనకి, మెనీ ఎకనామిస్టులు మరియు ఎనెక్డోటల్ ఎవిడెన్స్ ఏవైతే చెప్తున్నాయో అదే విషయాన్ని ఆర్బీఐ యొక్క మంత్లీ బులెటిన్ కూడా చెప్పింది. ఎనెక్డోటల్ ఎవిడెన్స్ అంటే అర్థం ఏంటి, ఆ నోట ఈ నోట విన్నది, సంథింగ్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్డ్ బట్ సంథింగ్ దట్ ఈస్ హర్డ్ వెన్ అదర్ పీపుల్ ఆర్ సేయింగ్. అంటే ఆ నోట ఈ నోట విన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. ఎకనామిస్టులు వాళ్ళు వీళ్ళు అంటున్నది అంటాం చూడండి, అలాగనమాట. అదేంటది, ఎ షార్ప్ బ్యాక్ స్లైడ్ ఇన్ ఎకనామిక్ మొమెంటమ్. ఎకనామిక్ మొమెంటంలో ఒక బ్యాక్ స్లైడ్ జారింది, ముందుగా వెనక్కి మొమెంటం తగ్గిపోయింది. ఇప్పుడే COVID-19 ఫస్ట్ వేవ్ నుంచి తేరుకుని ఎకానమీ మళ్ళీ పరిగెడుతుంది అనే టైంలో సెకండ్ వేవ్ వచ్చి మళ్ళీ ఎకానమీని దెబ్బ కొట్టింది. వీఆర్ సీయింగ్ ఏ బ్యాక్ స్లైడ్ ఇన్ మొమెంటమ్. In an article on the state of the economy, RBI officials, including Deputy Governor Michael Debabrata Patra, have flagged the demand shock inflicted by the ferocious second wave of the COVID-19 pandemic. Flag అంటే అర్థం ఏంటి, మార్క్ సంథింగ్ యాజ్ ఇంపార్టెంట్, ఇలాగనమాట. ఇప్పుడు నేను ఎలాగైతే రాస్తున్నాను, దిస్ ఈజ్ ఇంపార్టెంట్, కలర్ పెట్టడం, గీత పెట్టడం, అలాగే వాళ్ళు ఏమని చెప్పారు, హ్యావ్ ఫ్లాగ్డ్ డిమాండ్ షాక్ ఇన్ఫ్లిక్టెడ్ బై ఫెరోషియస్ సెకండ్ వేవ్ ఆఫ్ COVID-19 పాండమిక్. డిమాండ్ షాక్ అంటే అర్థం ఏంటి, డిమాండ్ లో ఒక షాక్ వచ్చింది, అంటే డిమాండ్ నార్మల్ గా లేదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిమాండ్, కొనుగోళ్లు. పీపుల్ ఆర్ నాట్ పర్చేసింగ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ యాజ్ మచ్ యాజ్ దే యూస్ టు. ఇంతకుముందు ఎంత కొనేవాళ్ళు అంత కొనట్లేదు, కొనుగోలు తగ్గించుకుంటున్నారు, రైట్. ఇది ఎలా వచ్చింది, ఇట్ వాజ్ ఇన్ఫ్లిక్టెడ్ బై, ఇట్ వాజ్ కాజ్డ్ బై ఫెరోషియస్ అంటే అర్థం ఏంటి, డేంజరస్, భయంకరమైన సెకండ్ వేవ్ ఆఫ్ COVID-19 పాండమిక్. ఈ COVID-19 పాండమిక్ వల్ల ఇట్ వాస్ కాజ్డ్ బై ది ఫెరోషియస్ సెకండ్ వేవ్ ఆఫ్ COVID-19 పాండమిక్. ఈ డిమాండ్ షాక్ ని ఆర్బీఐ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ డిప్యూటీ గవర్నర్ మైకేల్ దేవప్రతాప్ దాస్ రీజన్ కింద చూపించారు. స్పెసిఫికలీ దే హావ్ సైటెడ్ అంటే షోడ్ యాజ్ రీజన్. సిఐటిఈ సైట్ అంటే మీనింగ్ ఏంటి, షో సంథింగ్ యాజ్ రీజన్. దేన్ని, ది లాస్ ఆఫ్ మొబిలిటీ, ఇంపాక్ట్ ఆన్ డిస్క్రిషనరీ స్పెండింగ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్ యాజ్ క్లియర్ సైన్స్ దట్ డిమాండ్ ఈజ్ ఇన్ ది డోల్డ్రమ్స్. బ్యూటిఫుల్ సెంటెన్స్. కారణాలు ఏమని చెప్పారు, డిమాండ్ షాక్ అని చెప్పాం, డిమాండ్ అనేది దెబ్బతినింది, ఇంతకు ముందున్నంతగా లేదు, పీపుల్ ఆర్ నాట్ పర్చేసింగ్ యాజ్ మచ్ యాజ్ దే యూస్ టు అని చెప్తున్నాం. సార్ డిమాండ్ తగ్గితే ఏమవుతుంది, సార్ డిమాండ్ తగ్గితే ఏమవుతుంది, వస్తువులు కొనుగోలు తగ్గిపోతాయి, కొనుగోలు తగ్గితే ఏమవుతుంది,
ఉన్నవే కొనుగోలు అవ్వకపోతే కొత్త ప్రొడక్షన్ చేస్తారా? ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ప్రొడక్షన్ తగ్గితే ఏమవుతుంది? ప్రొడక్షన్ అంతగా అవసరం లేనప్పుడు మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది. మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ తగ్గితే ఏమవుతుంది? అన్ఎంప్లాయ్మెంట్. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయి, కొత్త రిక్రూట్మెంట్ జరగదు. మనం ఉన్న కెపాసిటీయే వెళ్ళట్లేదు, ఇంకా కొత్త కెపాసిటీ ఏం యాడ్ చేస్తాం? కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? చెయ్యరు. కొత్తగా బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తారా? చెయ్యరు. ప్రజెంట్ మన కెపాసిటీకి ఉన్న ఇన్ని కార్లు తయారు చేస్తున్నాం అనుకోండి, మంత్కి 2000 కార్లు మన కెపాసిటీ అనుకోండి, 2000 కార్లు సేల్ అయిపోతుంటే దెన్ యూ విల్ లుక్ ఫర్ augmenting your capacity. ఉన్నవే సేల్ అవ్వట్లేదు, వై విల్ యూ లుక్ ఫర్ ఆగ్మెంటింగ్? సో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ జరగదు. ఇన్వెస్ట్మెంట్ జరిగినప్పుడు కొత్త ఇండస్ట్రీస్ రావు, రానప్పుడు కొత్త జాబ్స్ రావు, ఉన్న జాబ్స్ కూడా ఊడిపోయే ప్రమాదం ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. సో దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ దట్ విల్ కమ్ బికాస్ ఆఫ్ డిమాండ్ షాక్. సో ఈ డిమాండ్ షాక్ కి కారణాలు ఏమని చెప్తున్నారు? దే హావ్ సైటెడ్ అంటే షో యాజ్ రీజన్, కారణాలుగా చూపించారు. వేటిని? ది లాస్ ఆఫ్ మొబిలిటీ అంటే అర్థం ఏంటి? లాక్డౌన్ వల్ల కదలికలు తగ్గిపోవడం. అర్థమవుతుందా? ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళలేకపోతే, నేను కొనాలనుకుంటున్నాను ఫ్రిడ్జ్, కానీ లాక్డౌన్ పెట్టారు, సో నేను వెళ్ళట్లేదు. వెళ్తే కొనేవాడిని, వెళ్ళట్లేదు కాబట్టి కొనట్లేదు, అది ఒక రీజన్. రెండోది ఇంపాక్ట్ ఆన్ డిస్క్రిషనరీ స్పెండింగ్. బ్యూటిఫుల్ సెంటెన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్క్రిషనరీ స్పెండింగ్? చాలా చాలా ఇంపార్టెంట్. డిస్క్రిషనరీ అంటే గివెన్ టు యువర్ ఓన్ చాయిస్, నీకు నచ్చి కొనడం. దేర్ ఆర్ టూ థింగ్స్. ఇప్పుడు ఒక మంత్ లో మన నాన్నగారు చేసే పర్చేజెస్ మీరు స్పెండింగ్స్ మనం అబ్జర్వ్ చేస్తే 2 రకాల స్పెండింగ్స్ ఉంటాయి. ఒకటి మనకు కావాల్సిన అన్నం, పప్పు, కూర, చారు, మామిడి పళ్ళు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన తినడానికి మన బేసిక్ నెసెసిటీస్ కింద ఏవైతే ఖర్చు పెడతారో అవి మనం కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, ఆర్థికంగా బలోపేతంగా ఉన్నా, ఆర్థికంగా వీక్ గా ఉన్నా స్పెండ్ చేయడం తప్పదు. ఎందుకంటే అవి లేకపోతే మనం బతకలేం. దట్ ఈస్ నార్మల్ స్పెండింగ్, బేసిక్ నెసెసిటీ బేస్డ్ స్పెండింగ్. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ థింగ్. నువ్వు బొమ్మ కొనమన్నావు, లేకపోతే ఒక సైకిల్ కొనమన్నావు, నాన్నగారు కొనలేదు. లేదా ఒక బైక్ కొనుక్కుందాం అనుకున్నారు, ఆగిపోయారు. కారు కొనుక్కుందాం అనుకున్నారు, ఆగిపోయారు. ఫ్రిడ్జ్ కొనుక్కుందాం అనుకున్నారు, ఆగిపోయారు. అవేంటి? డిస్క్రిషనరీ స్పెండింగ్. అన్నీ బాగుంటే, మన దగ్గర ఎక్స్ట్రా డబ్బు ఉంటే, కొనాలనిపిస్తే కొంటాం. అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ ఓన్ డిస్క్రిషన్, యువర్ ఓన్ చాయిస్. అది నెసెసిటీ కాదు, చాయిస్. అలాంటి స్పెండింగ్ ఆగిపోతుంది. అలాంటి స్పెండింగ్ ఎప్పుడు చేస్తాం మనం? వెన్ థింగ్స్ ఆర్ గుడ్, భవిష్యత్ ఆశాజనకంగా ఉంటే, మన దగ్గర ఎనఫ్ మనీ వస్తూ ఉంటే, రేపు పొద్దున మనకి లైఫ్ బాగుంటుంది అనిపిస్తే మనం డిస్క్రిషనరీ స్పెండింగ్ కూడా చేస్తాం. ఎప్పుడైతే భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియకపోతే, ఉన్న ఉద్యోగం ఉంటుందో ఊడిపోతున్న భయం ఉంటే, ఆల్రెడీ చేతుల్లో డబ్బులు ఎక్కువగా లేకపోతే, మనం ఏది బేసిక్ నెసెసరీ స్పెండింగ్ మాత్రమే చేసి రిమైనింగ్ స్పెండింగ్ అంతా ఆపేసి మనీ దాచుకుంటాం. అది హ్యూమన్ నేచర్. అందువల్ల ఇంపాక్ట్ ఆన్ డిస్క్రిషనరీ స్పెండింగ్ అది తగ్గిపోయింది, దాని మీద కూడా ప్రభావం పడింది. మూడవది ఇంక్రీజ్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోతా ఉంది, కొత్త రిక్రూట్మెంట్ జరగట్లేదు, స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి చాలా మందికి సైలెంట్ గా ఉద్యోగాలు పోతున్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ వల్ల డిమాండ్ షాక్ ఎందుకు వస్తుందని మీరు అడగొచ్చు. ఎంప్లాయ్మెంట్ కి డిఫరెన్స్ ఏంటి? ఇఫ్ యూ హ్యావ్ ఎంప్లాయ్మెంట్, యూ హ్యావ్ మంత్లీ శాలరీ ఉంటే ఖర్చు పెడతావు. అన్ఎంప్లాయ్మెంట్ శాలరీయే లేదు, శాలరీ లేకపోతే ఏం ఖర్చు పెడతాం? హౌ విల్ యూ కంట్రిబ్యూట్ టు డిమాండ్? యూ విల్ నాట్ కంట్రిబ్యూట్ ఎనీథింగ్. దట్ ఈస్ హౌ అన్ఎంప్లాయ్మెంట్ ఆల్సో కంట్రిబ్యూట్స్ టు ల్యాక్ ఆఫ్ డిమాండ్. సో డిమాండ్ ఈజ్ ఇన్ ద డోల్డ్రమ్స్ అంటే ఈజ్ ఇన్ వెరీ బ్యాడ్ స్టేజ్. డల్ గా ఉంది అని అర్థం. డల్ గా ఉంది, యాక్టివ్ గా లేదు. చాలా మార్కెట్ డల్ గా ఉంది అంటాం కదా. సో డల్ గా ఉంది అని అర్థం. దానికి కారణాలు ఇవన్నీ అనమాట. సెవరల్ హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ ఫర్ ఏప్రిల్ హ్యావ్ క్యాప్చర్డ్ ద రివర్సల్ ఇన్ ద మొమెంటమ్. ఏప్రిల్ కి సంబంధించిన కొన్ని ఇండికేటర్స్ కూడా మనం చూస్తే అవి కూడా ఈ రివర్సల్ ఇన్ మొమెంటమ్ ని క్యాప్చర్ చేసాయి. మొమెంటమ్ అంటే ఎకానమీ ముందుకు వెళ్తుందా లేదా అనే విషయాన్ని తేల్చేసాయి. ఎకానమీ ముందుకెళ్తుందా? లేదు, ముందుకు వెళ్ళడం అనేది ఆగిపోయింది, స్లో డౌన్ అయిపోయింది. సో రివర్సల్ ఇన్ మొమెంటమ్ తగ్గిపోయింది. ఏంటా హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ చూడండి. ఒకటి జిఎస్టీ ఈవే బిల్స్, అండ్ ఇండికేటర్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ డొమెస్టిక్ ట్రేడ్ కాంట్రాక్టెడ్ 17.5% మంత్ ఆన్ మంత్. జిఎస్టీ ఈవే బిల్స్ అంటే అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు జిఎస్టీ రిజిస్టర్డ్ ఎవరైనా వ్యాపారి, ఇఫ్ ఈజ్ జిఎస్టీ రిజిస్టర్డ్, తను 50,000 లేదా మోర్, if he wants to transport goods worth 50,000 or more, he has to generate e-way bill. జిఎస్టీ వెబ్సైట్ కి వెళ్ళి ఈవే బిల్ జనరేట్ చేయాలి. అంటే 50,000 పైగా సరుకుని రవాణా చేయాలి అనుకుంటే, జిఎస్టీ రిజిస్టర్డ్ మర్చెంట్ ఎవరైనా సరే 50,000 పైగా విలువ ఉన్న సరుకుని రవాణా చేయాలనుకుంటే ఏం చేయాలి? ఈవే బిల్లు జనరేట్ చేయాలి. ఎక్కడ చేయాలి? జిఎస్టీ వెబ్సైట్ లో. సో ఈవే బిల్స్ ఎన్ని జనరేట్ చేశారు అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. దాంట్లో ఆన్లైన్ లో అంతా డీటెయిల్స్ ఉంటాయి. సో ఆ ఈవే బిల్ జనరేషన్ ఏమైంది? తగ్గిందా పెరిగిందా? తగ్గింది. ఎంత తగ్గింది? 17.5% తగ్గింది. అంటే మార్చిలో 100 అయితే ఇక్కడ 83.5 అయినట్టు, అంటే 82.5 అయినట్టు. 17.5% కాంట్రాక్షన్ అనేది మంత్ ఆన్ మంత్
కనిపించింది. అందుకే అన్నారు ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ ఆఫ్ హెల్త్ ఆఫ్ డొమెస్టిక్ ట్రేడ్. ట్రేడ్ అంటే వ్యాపారం, వస్తువులు అటు ఇటు ఇచ్చిపుచ్చుకోవడాలు అనమాట. సో అది తగ్గిపోయింది. వైల్ ఆటోమొబైల్ ఫ్యూయల్ కన్జంప్షన్, కమర్షియల్ వెహికల్ సేల్స్, డొమెస్టిక్ ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ ఆల్ ష్రాంక్ అంటే కుచించుకుపోయాయి ఫ్రమ్ ది ప్రిసీడింగ్ మంత్. ఇంతకు ముందున్న నెలతో పోల్చుకుంటే ఇవన్నీ ఏమైపోయాయి? ష్రింక్ అయిపోయాయి, తగ్గిపోయాయి. గాట్ ఇట్? కమర్షియల్ వెహికల్ సేల్స్ పడిపోయాయి, ఆటోమొబైల్ ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గిపోయింది, డొమెస్టిక్ ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ అవన్నీ కూడా ప్రిసీడింగ్ మంత్ తో కంపేర్ చేస్తే తగ్గిపోయాయి. And the previously relatively unscathed rural economy too saw demand begin to dry up as new infections spread wider and deeper into the countryside. A trend reflected in a 33.5% contraction in the dispatches of two-wheelers and a palpable weakening in demand for tractors. చూడండి, and the previously relatively unscathed rural economy. సో దీని అర్థం ఏంటి? ప్రీవియస్లీ రిలేటివ్లీ అన్స్కేత్డ్ అంటే నాట్ డ్యామేజ్డ్. అంటే లాస్ట్ ఇయర్ మనం చూస్తే అర్బన్ ఎకానమీ దెబ్బతిన్నంతగా రూరల్ ఎకానమీ దెబ్బతినలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కేసెస్ వర్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ది అర్బన్ ఏరియా రాదర్ దాన్ ది రూరల్ ఏరియా. రూరల్ ఏరియాస్ లో ప్రజలు బాగానే ఉన్నారు రిలేటివ్ గా ఇన్ కంపారిజన్ టు అర్బన్ ఏరియా. రూరల్ ఏరియాలో ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉండేవి, పీపుల్ వర్ గుడ్. అండ్ లాస్ట్ ఇయర్ బంపర్ హార్వెస్ట్ వచ్చింది, పంటలు బాగా పండాయి. సో మార్కెట్ లో రైతులందరికీ మంచిగా ఆదాయం వచ్చింది. సో దే పర్చేజ్ లాట్ ఆఫ్ టూ వీలర్స్, ట్రాక్టర్స్ అన్ని కొన్నారు. సో రూరల్ ఎకానమీ వాజ్ థ్రైవింగ్ లాస్ట్ ఇయర్. కానీ ఈసారి ఏమైంది? అందుకే లాస్ట్ ఇయర్ ప్రీవియస్లీ అన్స్కేత్డ్ అండ్ అన్డామేజ్డ్. ఇప్పుడు అక్కడ కూడా డిమాండ్ ఏమైంది? డ్రై అప్ అయింది. ఈవెన్ దేర్ నౌ వీఆర్ సీయింగ్ డిమాండ్ బిగిన్ టు డ్రై అప్. ఎందుకంటే కోవిడ్-19 న్యూ ఇన్ఫెక్షన్స్ అనేవి హింటర్లాండ్, ఈ కంట్రీ సైడ్ పల్లెటూర్లకు కూడా బాగా వ్యాపించేసాయి. లాస్ట్ టైం వృద్ధులకి ఎక్కువగా వచ్చాయి మరియు అర్బన్ ఏరియాస్కి వచ్చాయి. ఈసారి ఏమైంది? యూత్కి ఎక్కువగా వచ్చింది, రూరల్ ఏరియాస్కి కూడా వచ్చేసింది. A trend reflected in a 33.5% contraction in the dispatches of two-wheelers dispatches లో 33.5% కాంట్రాక్షన్, అంటే ఆల్మోస్ట్ 1/3 తగ్గిపోయాయి. డిస్పాచ్ అంటే అర్థం ఏంటి? పంపించడం, ఒక చోట నుంచి ఇంకో చోట పంపించడం. తగ్గిపోయే సేల్స్ ఉంటేనే కదా, ఎవరైనా కొంటే కదా పంపిస్తారు. తగ్గిపోయారు. రెండోది పాల్పబుల్ వీకెనింగ్ ఇన్ డిమాండ్ ఫర్ ట్రాక్టర్స్. పాల్పబుల్ అంటే సంథింగ్ దట్ యూ కెన్ ఫీల్ అండ్ సెన్స్. మనం ఫీల్ అవ్వగలిగేదాన్ని పాల్పబుల్ అంటారు. అర్థమవుతుందా? పాల్పబుల్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ యూ కెన్ టచ్ అండ్ ఫీల్. అంటే మనకు అర్థమైపోతుంది డిమాండ్ తగ్గిపోతుంది ట్రాక్టర్స్ కి, సంథింగ్ దట్ వీ కెన్ క్లియర్లీ సీ, సంథింగ్ దట్ వీ కెన్ క్లియర్లీ సెన్స్ అని అర్థం. ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ which hit a 4-month high of 8% in April as per a survey by the Center for Monitoring Indian Economy, was at 9.5% on May 8th based on a 30-day moving average. ఏప్రిల్లో 8% ఉండింది అన్ఎంప్లాయ్మెంట్. అలాంటిది మే 18th చూస్తే 9.5% ఉంది. మే 18th ఎలా చూసారు సార్ అంటే 30-day మూవింగ్ యావరేజ్, అంటే ఏప్రిల్ 18th నుంచి మే 18th యావరేజ్ గా తీసుకుంటే 9.5% ఉండింది. అంటే పెరిగిందా తగ్గిందా? అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. Crucially, rural unemployment captured by the moving average has risen to 8.6%. Rural unemployment kuda perigipindi 8.6%. And this at a time when the pandemic's grip and higher spending on health are likely to be pushing a precarity among households in the hinterland. Hinterland అంటే ఏరియాస్ విచ్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ది సిటీస్. మెయిన్ సిటీస్ నుండి బాగా దూరంగా ఉండే వాటిని హింటర్లాండ్స్ అంటారు. అంటే కంట్రీ సైడ్, విలేజెస్, ట్రైబల్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ అని అర్థం. ఈసారి పరిస్థితి ఎలా ఉంది? పాండమిక్ యొక్క గ్రిప్ పెరిగిపోయింది. ఎక్కడ? రూరల్ ఏరియాస్ లో. ఇంకా హయ్యర్ స్పెండింగ్ ఆన్ హెల్త్. కోవిడ్ వచ్చిన ప్రతి వాళ్ళు రెమెడీస్ ఫర్ ఇంజెక్షన్ కోసం, బెడ్ల కోసం, ఆక్సిజన్ కోసం, కాన్సన్ట్రేటర్స్ కోసం, మందుల కోసం ఖర్చు పెడుతూనే ఉన్నారు. సో విపరీతంగా పెట్టే ఖర్చులో మందుల కోసం ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటే, రైట్, హాస్పిటల్స్ కోసం ఖర్చు ఎక్కువ అయిపోతుంటే, మరి ఆ మనీ మామూలుగా చేతిలో ఉంటే ఈ ట్రాక్టర్ కొనేవాళ్ళు, లేకపోతే టూ వీలర్ కొనేవాళ్ళు, ఇంటి కోసం వస్తువులు కొనేవాళ్ళు, ఆ మనీ అంతా హెల్త్ కోసం ఖర్చు అయిపోతుంది. నౌ దే విల్ నాట్ be able to buy anything for households. వాళ్ళ కోసం వాళ్ళు ఏమి కొనుక్కోలేరు. సో అందువల్ల ఏమవుతుంది? ప్రికేరిటీ పెరిగిపోతుంది. ప్రికేరిటీ ఈజ్ నథింగ్ బట్ అన్సర్టనిటీ. అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్న క్లారిటీ లేకపోవడాన్ని మనం ప్రికేరిటీ అంటాం. ప్రికేరియస్ సిచ్యువేషన్ అంటే డేంజరస్ సిచ్యువేషన్ లేదా అన్సర్టన్ సిచ్యువేషన్, రైట్? ఇది
రూరల్ ఏరియాస్ లో వచ్చే ప్రాబ్లం. ఉన్న డబ్బులంతా హెల్త్ కోసమే పెట్టడం వల్ల వాళ్ళ భవిష్యత్తు నెక్స్ట్ ఆ ఇబ్బందులు అనేవి వాళ్ళకి వస్తాయి. Looking ahead, the critical risk to the economy, even as it tries to recover from the last fiscal year's crippling contraction, is posed by the speed at which the virus continues to spread in the country. Looking ahead, ఒకసారి మనం భవిష్యత్ నెక్స్ట్ రాబోయేదాన్ని ఒకసారి చూసుకుంటే, ద క్రిటికల్ రిస్క్ టు ది ఎకానమీ. ఇప్పుడు ఎకానమీకి ఉన్న మెయిన్ క్రిటికల్ ఇంపార్టెంట్ రిస్క్ ఏది? అండ్ దాట్ ఈస్ పోస్డ్ by the speed at which the virus continues to spread in the country. వైరస్ ఇప్పుడు మన కంట్రీలో ఎంత స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది అనేది మనం చూస్తే, that poses a big risk to the economy today. అర్థమైందా? అండ్ the critical risk to the economy, even as it tries to recover from the last fiscal year's crippling contraction. Crippling అంటే అర్థం ఏంటి? లాస్ట్ టైం కూడా చెప్పాను. క్రిపుల్ అంటే కుంటివాడు, క్రిప్లింగ్ అంటే మనల్ని కుంటిది చేసింది. కుంటిది అంటే అర్థం ఏంటి? నార్మల్ గా నడవనీయకుండా. ఇఫ్ సమ్వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు వాక్ నార్మల్లీ, కుంటుతున్నారు అంటాం. అలాగే ఎకానమీ నార్మల్ గా గ్రో అవ్వకుండా మధ్యలో ఆగిపోయి పడిపోయి కాంట్రాక్ట్ అయి వెళ్తే ఏమంటాం? కుంటుతోంది, క్రిపుల్ అవుతోంది. ఎవరు క్రిపుల్ చేశారు? COVID-19 క్రిపుల్ చేసింది లాస్ట్ ఇయర్. ఫిస్కల్ ఇయర్ అంటే ఆర్థిక సంవత్సరం. అక్కడ నుంచి ఇంకా రికవర్ అవ్వడానికి ట్రై చేస్తోంది అనే టైంలో ఈ కొత్త రిస్క్ అనేది వచ్చింది. With the pace of vaccinations having slowed nationwide, more so in rural and semi-rural areas, the agriculture sector is likely to face challenges in the coming months when sowing for the kharif crop will need to be done. Pace అంటే స్పీడ్. వ్యాక్సినేషన్ యొక్క స్పీడ్ తగ్గిన ఈ క్రమంలో, హ్యావింగ్ స్లోడ్ నేషన్ వైడ్, తగ్గుతున్న ఈ టైంలో, మోర్ సో ఇన్ రూరల్ అండ్ సెమీ రూరల్ ఏరియాస్, రూరల్ సెమీ రూరల్ అస్సలు వ్యాక్సిన్స్ అందుబాటులో ఉండట్లేదు, అక్కడ ఇంకా తగ్గిపోతున్న ఈ టైంలో అగ్రికల్చర్ సెక్టర్ ఈజ్ లైక్లీ టు ఫేస్ ఛాలెంజెస్. అగ్రికల్చర్ సెక్టర్ కి ఛాలెంజెస్ చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్ ది కమింగ్ మంత్స్, రాబోయే నెలల్లో, వెన్ సోయింగ్ ఫర్ ది ఖరీఫ్ క్రాప్ కి సోయింగ్ అనేది విల్ నీడ్ టు బి డన్, జరగాల్సిన ఈ టైంలో. రబీ ఖరీఫ్ అంటాం. మాన్సూన్ అంటే ఎండాకాలం అవ్వగానే వర్షాకాలానికి ముందు మనం చేసే సీజన్ ఏమంటాం? ఖరీఫ్ అంటాం. వర్షాకాలం అయిపోయి వింటర్ ముందు స్టార్ట్ అయ్యే సీజన్ ని రబీ సీజన్ అని చెప్పి మనం అంటాం. The reports on the infections and deaths linked to the disease from the villages and towns portray a grim picture, and it is hard to see rural demand for anything other than the barest of essentials, including food and medicines, reviving anytime soon. The reports on the ఇన్ఫెక్షన్స్ అండ్ డెత్స్ లింక్ టు ద డిసీజ్ ఫ్రమ్ ద విలేజెస్ అండ్ టౌన్స్. చూడండి, ఇన్ఫెక్షన్స్ మరియు డెత్స్, COVID-19 డిసీజ్ కి లింక్ అయిన ఇన్ఫెక్షన్స్ మరియు డెత్స్ కి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో, విలేజెస్ నుంచి వస్తున్న రిపోర్ట్ ఏదైతే ఉందో, అది ఏంటి పోర్ట్రే చేస్తుంది? వాట్ ఈస్ ఇట్ ట్రైయింగ్ టు డిపిక్ట్ ఏ గ్రిమ్ పిక్చర్. గ్రిమ్ అంటే డల్, సీరియస్, బాధాకరమైన పిక్చర్ ని డిపిక్ట్ చేస్తుంది. అంటే పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉండబోతోంది, చాలా బాధాకరంగా ఉండబోతోంది అని చెప్పి మనకి పిక్చర్ చూపిస్తోంది. ఏంటది? విలేజెస్ నుంచి మనకు వస్తున్న రిపోర్ట్స్. ఏంటి రిపోర్ట్స్? డెత్స్ పెరిగిపోతున్నాయి, ఇన్ఫెక్షన్స్ పెరిగిపోతున్నాయి అనే ఈ రిపోర్ట్స్. అండ్ ఇట్ ఈస్ హార్డ్ టు సీ రూరల్ డిమాండ్ ఫర్ ఎనీథింగ్ అదర్ దెన్ ద బేరెస్ట్ ఆఫ్ ఎసెన్షియల్స్. అంటే బేసిక్ నీడ్స్ తప్పితే, బేరెస్ట్ అంటే అర్థం ఏంటి? ఓన్లీ సింపుల్ అండ్ బేసిక్, నథింగ్ అడిషనల్. అంటే మన అన్నం పప్పు కూర తప్పితే వేరే దేనికి కూడా డిమాండ్ అనేది ఉండడం కష్టం. ఫుడ్ మరియు మెడిసిన్స్, ఎసెన్షియల్స్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ మెడిసిన్స్, రివైవింగ్ ఎనీ టైమ్ సూన్. అవి తప్పితే మిగిలిన దేనికి కూడా డిమాండ్ ఇప్పుడప్పుడే రివైవ్ అంటే మళ్ళీ పూర్వస్థాయికి వచ్చే అవకాశం కనిపించట్లేదు. యాడ్ టు దిస్, దీనికి ఇది యాడ్ చేయండి. ఏంటది? ది రైజింగ్ కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్స్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. యాడ్ దట్ టు దిస్. అండ్ ది షార్ప్ ఇంక్రీజెస్ ఇన్ కమోడిటీ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. ఒకవైపు ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్ కాస్ట్ పెరిగిపోయింది, కమోడిటీ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. అంటే స్టీల్, అల్యూమినియం, రబ్బర్ ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. కటింగ్ అక్రాస్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ రా మెటీరియల్స్ లోను, ఇండస్ట్రియల్ రా మెటీరియల్స్ లోను, అన్నిట్లో కూడా పెరిగిపోతూ ఉన్నాయి segments. And one sees a worsening of domestic cost conditions worsen అయిపోతున్నాయి. కాస్ట్ పెరిగిపోతుంది. ఇండస్ట్రీ కాస్ట్ పెరిగిపోతే ఫైనల్ అవుట్పుట్ మీద రేట్ పెంచేస్తారు. అన్నింట్లో కూడా కాస్ట్ పెరిగిపోతూ ఉంది. ది ఆర్బీఐ అఫీషియల్స్ వార్న్ చేస్తున్నారు. యాక్సలరేటింగ్ ఇన్ఫ్లేషన్ threatens the economy's overall consumptive capacity, and policy makers need to be wary of the real danger of stagflation.
ఇన్ఫ్లేషన్ యాక్సలరేట్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ అంటేనే ధరల పెరుగుదల. అది యాక్సలరేట్ అవుతుందంటే ఇంకా ఇంకా పెరిగిపోవడం. ఇప్పుడు 4% ఉంది, నెక్స్ట్ మంత్ 5%, ఆ తర్వాత 6% ఉందనుకోండి, ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోతా ఉంది. అండ్ దిస్ యాక్సలరేటింగ్ ఇన్ఫ్లేషన్ థ్రెటన్ చేస్తుంది దేన్ని? ద ఎకానమీస్ ఓవరాల్ కన్జంప్టివ్ కెపాసిటీ. ఇందాకే చెప్పాను, ఇన్ఫ్లేషన్ పెరిగితే మన కన్జంప్టివ్ కెపాసిటీ తగ్గిపోతుంది. మీకు 10,000 రూపాయలకి అన్ని కొనగలిగే వాళ్ళం, ఆ వస్తువుల ధరలన్నీ 10% పెరిగిపోయాయి. అంటే ఇప్పుడు మనం ఎంత పెట్టి కొనాలి? 11,000 పెట్టి కొనాలి. మన దగ్గర ఉందా? లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం కన్జంప్షన్ తగ్గించుకోవడం. అదే చెప్పాను, ఎకానమీ యొక్క కన్జంప్టివ్ కెపాసిటీని ఇన్ఫ్లేషన్ దెబ్బతీస్తుంది, పర్చేసింగ్ పవర్ ని తగ్గించేస్తుంది. కాబట్టి పాలసీ మేకర్స్, ప్రభుత్వంలో ఉన్న అధికారులు, పాలసీ మేకర్స్, దే నీడ్ టు బి వెరీ అంటే బీ కేర్ఫుల్ ఆఫ్ ద రియల్ డేంజర్ ఆఫ్ స్టాగ్ఫ్లేషన్ యొక్క రియల్ డేంజర్ రాబోతోంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. వాట్ ఈస్ స్టాగ్ఫ్లేషన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, గ్రోత్లెస్నెస్ అండ్ ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్, గ్రోత్ లేకుండా, డిమాండ్ గ్రోత్ లేకుండా ఉండడం, దీన్ని స్టాగ్ఫ్లేషన్ అంటాం. స్టాగ్ఫ్లేషన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. బ్యూటిఫుల్ అంటే ఇట్ ఈస్ నాట్ బ్యూటిఫుల్, ఇట్ ఈస్ అన్ అగ్లీ కాన్సెప్ట్. యూ కెన్ సే ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్ టు హ్యాపెన్. జనరల్ గా మీకు ఫిలిప్స్ కర్వ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఎకానమీలో. ఫిలిప్స్ కర్వ్ ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా సరే అన్ఎంప్లాయ్మెంట్ కి ఇన్ఫ్లేషన్ కి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది అని చెప్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ కి ఇన్ఫ్లేషన్ కి ఇన్వర్స్ రిలేషన్షిప్. ఒకసారి నేను చెప్పేది ఒకసారిగా వినండి. అన్ఎంప్లాయ్మెంట్ అంటే అర్థం ఏంటి? ఉద్యోగం లేకపోవడం. అన్ఎంప్లాయ్మెంట్ బాగా తగ్గింది అనుకోండి, అంటే అర్థం ఏంటి? మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ నౌ గెటింగ్ జాబ్స్. ఎక్కువ మందికి జాబ్స్ వస్తే ఏమవుతుంది? దే విల్ హ్యావ్ మోర్ మనీ, రైట్? వాళ్ళకి మనీ పెరుగుతుందా పెరగదా? మనీ పెరుగుతుంది. సో దే విల్ స్పెండ్ మోర్. వాళ్ళు స్పెండ్ చేయడం వల్ల ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అర్థమైందా? ఇన్ఫ్లేషన్ కి అన్ఎంప్లాయ్మెంట్ కి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఎలా వచ్చిందో ఇది ఒక రకంగా. ఇంకో రకంగా చెప్తాను చూడండి. అన్ఎంప్లాయ్మెంట్ బాగా తగ్గింది అనుకోండి. నేను ఒక కంపెనీ రన్ చేస్తున్నాను, నేను ఏదన్నా జాబ్ పోస్ట్ చేశాను. జాబ్ పోస్ట్ చేసినప్పుడు అన్ఎంప్లాయిడ్గా ఉన్న వాళ్ళు తక్కువగా ఉన్నారు. అంటే నీకు లేబర్ ఫోర్స్ ఎక్కువ ఉన్నట్టు, అంటే పని చేసే వాళ్ళు కాదు, పని చెయ్యని వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు నేనేం చేస్తాను? మంచి వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలన్నప్పుడు జీతం పెంచుతాను. ఎక్కువ మంది ఉన్నారు, అందరూ జాబ్లెస్ గా ఉన్నారు అనుకోండి, నేను ఎంత ఇచ్చినా వస్తారు. కొంతమంది ఉన్నారనుకోండి జాబ్లెస్ గా, అప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని టాప్ మంచి వాళ్ళందరినీ రిక్రూట్ చేయడానికి ట్రై చేస్తాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తాయి? పోటీ పడి జీతాలు పెంచుతాయి. సో వేజెస్ పెరుగుతాయి, అంటే వాళ్ళ శాలరీస్ పెరుగుతాయి. సో శాలరీస్ పెరిగినప్పుడు ఏమవుతుంది? దే విల్ హ్యావ్ మోర్ మనీ. వెన్ మోర్ మనీ ఈస్ దేర్ విత్ పీపుల్, దే విల్ స్పెండ్ మోర్. స్పెండ్ చేయడం వల్ల కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. రివర్స్ చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది అనుకోండి, ఆల్రెడీ పెరిగింది అనుకోండి. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఏమవుతుంది? రెండు రకాలుగా ఆలోచించాలి. మీరు నా వాయిస్ మీద ఫోకస్ చేస్తే మీకు అర్థమైపోతుంది, విజువలైజ్ చేసుకోండి నేను చెప్తున్నప్పుడు. అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగినప్పుడు ఏదన్నా కంపెనీ రిక్రూట్ చేయాలి అన్నప్పుడు చాలా మంది అవైలబుల్గా ఉంటారు. ఇంతమంది అవైలబుల్గా ఉంటే నేను తక్కువ శాలరీకి ఇచ్చినా వస్తారు అని చెప్పి వాళ్ళు రిక్రూట్ చేసినా సరే తక్కువ జీతానికి రిక్రూట్ చేస్తారు. సో ఇండస్ట్రీలో శాలరీ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. శాలరీ లెవెల్స్ బాగా తగ్గిపోయినప్పుడు ఆబ్వియస్ గా వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల స్పెండింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. దట్ లీడ్స్ టు లోవర్ డిమాండ్. సో ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది. ఇది ఒక రకమైన అండర్స్టాండింగ్. సెకండ్ అండర్స్టాండింగ్ ఎలా చేసుకోవచ్చు? అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగింది అంటే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ డోంట్ హ్యావ్ జాబ్స్. చాలా మందికి జాబ్స్ ఉండవు. జాబ్స్ లేనప్పుడు వాళ్ళు ఖర్చు ఎలా పెడతారు? జాబ్ ఉంటే ఖర్చు పెడతారు, డిస్క్రిషనరీ స్పెండింగ్ ఉంటుంది, శాలరీ వస్తుంది కాబట్టి. సో చేతుల్లో జాబ్సే లేవు కాబట్టి వాళ్ళ స్పెండింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళు డిమాండ్ ఉండదు, వాళ్ళు స్పెండింగ్ చేయరు కదా, వస్తువులు కొనుగోలు చేయరు, డిమాండ్ ఉండదు, ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది, ధరలు పెరగవు. అయితే స్టాగ్ఫ్లేషన్ చూడండి, ఇది ఎంత దరిద్రమో చూడండి. స్టాగ్ఫ్లేషన్ లో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇండియాలో, ఒకవైపు అన్ఎంప్లాయ్మెంట్, విపరీతమైన అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, డిమాండ్ లేదు. అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, డిమాండ్ లేదు. ఇలాంటప్పుడు ఇన్ఫ్లేషన్ ఏమై ఉండాలి? తగ్గుండాలి. కానీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఎందుకు? సప్లై షాక్స్ వస్తున్నాయి, రకరకాల కారణాలు ఉంటాయి. ఇన్ఫ్లేషన్కి ఒక డిమాండ్ వైపు నుంచే కాదు కదా కారణాలు, సప్లై వైపు నుంచి కూడా ఉంటాయి. సప్లై తక్కువగా ఉండడం కావచ్చు, రకరకాల అదర్ రీజన్స్ వల్ల కూడా ఇన్ఫ్లేషన్ పెరగవచ్చు. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది, మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, జీడిపి గ్రోత్ లేదు. అన్ని రకాలుగా వరస్ట్ కండిషన్స్ అన్నమాట. ఈ అన్ని వరస్ట్ కండిషన్స్ యొక్క కాంబినేషనే మనం ఏమంటాం? స్టాగ్ఫ్లేషన్. దిస్ ఈజ్ నాట్ ఎ ఫేవరబుల్ కాన్సెప్ట్.
ద షరింకింగ్ ఫిస్కల్ స్పేస్ నాట్ విత్ స్టాండింగ్. షరింకింగ్ అంటే కుచించుకుపోతున్న, ఫిస్కల్ స్పేస్ అంటే ప్రభుత్వానికి స్పెండింగ్ కెపాసిటీ. ఫిస్కల్ అంటే ఆర్థిక పరమైన, మానిటరీ, ఫిస్కల్ ఈ పదాలు మనకి ఆర్థిక పరమైన సెన్స్ లో వస్తుంది. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడే ఫిస్కల్ అంటారు, రిజర్వ్ బ్యాంక్ గురించి మాట్లాడినప్పుడు, మనీ సప్లై గురించి మాట్లాడు మానిటరీ అంటారు. షరింకింగ్ ఫిస్కల్ స్పేస్ అంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న డబ్బులు కూడా ఆరిపోతున్నాయి, ఖర్చు పెట్టాలి కానీ ఎక్కువ లేదు, సో స్పేస్ తక్కువ ఉంది అని అర్థం. నాట్ విత్ స్టాండింగ్ ప్లేస్ లో ఇన్ స్పైట్ ఆఫ్ లేదా డిస్పైట్ పెట్టుకోండి. అంటే ఇన్ స్పైట్ ఆఫ్ ద షరింకింగ్ ఫిస్కల్ స్పేస్ అంటే గవర్నమెంట్ దగ్గర మనీ కెపాసిటీ తక్కువ ఉన్నప్పటికీ అథారిటీస్ నీడ్ టు స్పెండ్ మోర్ ఆన్ అన్ ఎక్స్పీడైటెడ్ నేషన్ వైడ్ వ్యాక్సిన్ రోల్ అవుట్. ఎక్స్పీడైటెడ్ అంటే స్పీడప్, ఎక్స్పీడైట్ అంటే అర్థం ఏంటి? స్పీడప్ చేయడం. ఎక్స్పీడైట్ అంటే స్పీడప్ చేయబడ్డ నేషన్ వైడ్ వ్యాక్సిన్ రోల్అవుట్. దేశమంతా వ్యాక్సిన్స్ రోల్అవుట్ చేయాలి, స్పీడప్ చేయాలి. డబ్బులు లేవు ఒప్పుకుంటాం, అయినప్పటికీ కూడా అప్పు చేసైనా ఏం చేసైనా సరే మీరు చేయాలి. అండ్ మస్ట్ సీరియస్లీ కన్సిడర్ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ టు బూస్ట్ డిమాండ్. డిమాండ్ ని బూస్ట్ చేయడానికి డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ని కూడా కన్సిడర్ చేయాలి. అంటే ప్రజల అకౌంట్స్ లోకి డైరెక్ట్ గా మనీ పడేలా కూడా చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు. సో దట్ ఈస్ అబౌట్ ఇట్. సో బ్యూటిఫుల్ ఆర్టికల్ ఆన్ ఇండియన్ ఎకానమీ, మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఇండియన్ ఎకానమీ కోర్స్. మనం కొత్త సైకిల్ నా పుట్టినరోజు నాడున, మా యానివర్సరీ రోజున మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ప్లీజ్ డూ కమ్ లైవ్. మీరు రికార్డెడ్ వస్తారా, లైవ్ వస్తారా మీ ఇష్టం. నాకైతే మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వాలని ఉంది. సో కమ్ ఫర్ లైవ్ ఇంటరాక్షన్. దిస్ ఈజ్ యువర్ ఫీ ఫర్ లైవ్. లైవ్ వచ్చేసేయండి చక్కగా. లైఫ్ టైం వ్యాలిడిటీతో పాటు మీకు లాస్ట్ ఇయర్వి ఇస్తాను, ఇయర్ ఫ్రెష్ గా మళ్ళీ వినొచ్చు. ప్రత్యూష మేడం కాల్ చేయండి. అండ్ దిస్ ఫై ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 25th May. Take care. Bye bye.